ఈ జాబ్ సీకర్స్‌కి ఏమన్నా సలహా అంటే వాట్ ఆర్ ద ఆబ్వియస్ మిస్టేక్స్ దే డూ దట్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్? ఓకే అండి. జాబ్ మిస్టేక్స్‌కి నేను ఎప్పుడు చెప్పదలుచుకున్నవి కొన్ని ఉన్నాయి. రెజ్యూమే ఒకటి, పావుకి తేలికి ఒకటే మంత్రం కాదు. ఒక రెజ్యూమే కెరీర్ మొదట్లో తయారు చేస్తే అదే రెజ్యూమే పంపించేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద వే ఇట్ షుడ్ బి డన్. కస్టమైజ్ చేయాలి. ఒక జాబ్‌కి ఏదైనా స్పెసిఫిక్ ఆస్పెక్ట్ అడుగుతుంటే అది మీరు చేస్తున్నట్టయితే దాన్ని ఫస్ట్ పాయింట్ కిందకి తీసుకురావాలి. బోల్డ్ లెటర్‌లో పెట్టాలి. కాస్త దాన్ని పెంచి రాయాలి. అది తెలిసి కూడా మార్చరు. నంబర్ 2, మెనీ పీపుల్ మీరు నమ్మరు. వాళ్ళ పేరులో కూడా స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తారు రెజ్యూమే. వాళ్ళ ఫోన్ నంబర్‌లో తప్పులు కొడతారు. ఈమెయిల్ ఐడీ తప్పులు కొడతారు. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గ్రామర్ మిస్టేక్. Grammar mistakes, the less I talk about it, the better. Many people don't know grammar or punctuation. అవి లేకుండా చూసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర, రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు, నిజం దాచకూడదు. ఇంకోటి ఫేక్ రెజ్యూమేలతో ఉద్యోగాలు సంపాదిద్దామన్న దురాశ వదులుకోవాలి. చాలా మంది ఎప్పటికీ చేస్తుంటారు. మాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, మెయిల్స్ కూడా వచ్చాయి. సార్, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు సో అండ్ సో ఐటీ కంపెనీ. ఈజ్ దేర్ ఎనీ బ్యాక్ డోర్ మెథడ్? ఇలా ఫేక్ రెజ్యూమేస్ అన్నది ఫర్గెట్ దట్ ఐడియా. గెట్ ద జాబ్ బై జెన్యున్ మీట్స్. ఫేక్ రెజ్యూమే పెడితే కెరీర్లో ఎప్పుడో అది బయటకు వస్తుంది, దెబ్బ అయిపోతారు. ఊహించిన రోజులు పెద్ద పెద్ద కంపెనీల్లోనే బయటపడ్డారు చాలా మంది. ఓవర్ నైట్ ఉద్యోగం పోతుంది. సో ఫేక్ రెజ్యూమేస్ పెట్టద్దు. నెక్స్ట్ వచ్చేసి నా ఫిలాసఫీ అది ఎంప్లాయీస్ కూడా చేయాలి. ఐఎమ్ నెట్వర్కింగ్ వెన్ ఐఎమ్ నాట్ వర్కింగ్. నెట్వర్కింగ్ ఉండాలి. ఇప్పుడు ఒకటి సేల్స్లో పనిచేస్తుంటే ఒక ఎఫ్ఎంసీజీ మిగతా ఎఫ్ఎంసీజీ కంపెనీల వాళ్ళు తెలుస్తారు. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్కి మిగతా మెడికల్ రిప్రజెంటేటివ్ తెలుస్తారు. కానీ మన హెచ్ఆర్లో పనిచేసే వాళ్ళకి, అకౌంట్స్లో పనిచేసే వాళ్ళకి, ప్లాంట్స్లో పనిచేసే వాళ్ళకి అలా తెలియదు. కానీ ఈనాడు వాళ్ళందరి దగ్గర టూల్స్ ఉన్నాయి. లింక్డ్ఇన్ అని ఉంది, సోషల్ మీడియా ఉంది, దేర్ ఆర్ సో మెనీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. నెట్వర్కింగ్ చేయండి. నెట్వర్కింగ్ చేస్తే పీపుల్, యూ నెవర్ నో హూ విల్ హెల్ప్ యూ అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం. Knowing people is very, very important. And especially in your domain, in your industry, you should network. And one more most important thing I want to tell these candidates is, and I rarely see only 1% of them doing this. Nobody invests money or time or effort on themselves to improve their skills or like career or job or life. సంవత్సరానికి కనీసం 12,000 నుంచి 15,000 వాడి లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అని నెట్వర్కింగ్ కానీ ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టి ఒక 500 ఇచ్చి ఒక సెమినార్కి వెళ్ళాలి, ఒక 1000 రూపాయలు పెట్టి ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. అది చెయ్యరు. అమ్మో 500, అమ్మో 1000 రూపాయలు అనుకుంటారు. కానీ పిజ్జాకి వెళ్ళి 500, 600 ఇస్తారు. సినిమాస్కి వెళ్ళి ఒక సినిమాకి 2000 ఖర్చు పెడతారు. ఇక్కడికి వచ్చేప్పటికి చూస్తారు. You have to spend. This is an investment on yourself. That is the best investment. Not gold, not land, not anything in mutual funds. The best investment is in you. Invest yourself. Time, effort, money. కొంతైనా ఖర్చు పెట్టాలి. నేను చిన్న ఉద్యోగాలకు అయితే 12 నుంచి 15,000 సంవత్సరానికి అంటారు. అంటే నెలకి 1000 రూపాయలు. పెద్ద ఉద్యోగాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఆబ్వియస్లీ దే హ్యావ్ టు స్పెండ్ మోర్, దే హ్యావ్ టు మైండ్. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ వెన్ ఈ రోజుల్లో ఉద్యోగాలు అనుకోకుండా పోతున్నాయి. కానీ కొంతమంది చాలా కాదు. నేనే 4 చెప్పాను కదా, 4 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలు ఇంకో ఉద్యోగం లేకుండా మానేశాను. ఆ పరిస్థితులు అలా వచ్చాయి. ఇప్పుడు కూడా చాలా మందికి వస్తున్నాయి. వాళ్ళు మానేస్తున్నారు. అలా ఆఫర్ లెటర్ రాకుండా మీకు పిల్లలు ఉన్నప్పుడు మానేస్తున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మానేసినప్పుడు ఉన్న ఆవేశం తర్వాత తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయిలు చచ్చిపోతున్నారు అందరూ. కష్టం. ఎవ్రీబడి హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో నాకు తెలుసు కొన్ని కంపెనీల్లో రోజు గడపడం కూడా కష్టంగా ఉంటుంది. వాట్ ఎవర్ రీజన్, బట్ భరించండి. లేదంటే ఉద్యోగం మానేద్దాము అన్న రోజు ఉన్నంత పౌరుషం కానీ, అంత పట్టుదల కానీ 3 నెలలకు ఉద్యోగం లేకుండా ఉంటే మీకు ఏదో ఒక ఉద్యోగం డెస్పరేట్ స్థాయికి వచ్చేస్తారు. ఆ స్థాయికి రాకు. ఇంకొకటి, ఉద్యోగం మీకు ఎంత డెస్పరేట్ అయినా సరే, మాలాంటి కన్సల్టెంట్ దగ్గర కానీ, ఒక కంపెనీల వాళ్ళ దగ్గర కానీ, డోంట్ సే దట్ యు ఆర్ వెరీ, వెరీ డెస్పరేట్. యాక్చువల్లీ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టెల్, మీ ఫేస్లో తెలుస్తుంది.
చూసేవాడికి మీ వేష భాషల్లో, మీ బాడీ లాంగ్వేజ్‌లో తెలిసిపోతుంది. కానీ పని కట్టుకొని ఏ జాబ్ అయినా పర్లేదని నాకు ఎంతోమంది ఫోన్‌లు చేస్తుంటారు. యువతరాల్లో ఏదో జాబ్ తీసుకోరు సార్. మీరు సిద్ధమే వాళ్ళు తీసుకోరు. మీరు బికాస్ ఆఫ్ ద కండిషన్స్ యూ ఆర్ రెడీ. సో, అలా డెస్పరేట్‌గా ఏ జాబ్ అయినా సరే అని తెగదారిపోవాలి. వస్తుంది. యూ షుడ్ నో హౌ టు సర్వైవ్ వితౌట్ మనీ. అదీను ఎంత సాలరీ అయినా సరే పర్లేదంటాం. ఎంత సాలరీ అయినా పర్లేదు. నా దగ్గర అక్కడ ప్రతిసారి వస్తాయి ఫోన్‌లు. 1,00,000 సాలరీ వచ్చేవాడు కదా! 50,000 ఉద్యోగం ఉందంటే నాకు పంపించకూడదా రెజ్యూమే అంటాడు. తీసుకోరు సార్. మేము ఇలా ఇంతకుముందు 1, 2 సార్లు ట్రై చేశాను. వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఒకటి చెప్పేది ఒకటే. సరే ఈయనకి రూ. 1,00,000 వస్తోంది. వాళ్ళు ఉద్యోగం లేక 50,000 సాలరీకి వస్తున్నాడు. బట్ హౌ కెన్ హిస్ లైఫ్ స్టైల్ కమ్ డౌన్ టు 50,000? మినిట్ మా దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి హి విల్ బి లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఇన్ బిట్వీన్ 50 అండ్ 1,00,000. మేబీ 1,00,000. 75,000 వచ్చినా జంప్ అయిపోతాడు. సో హి ఈస్ లుకింగ్ అట్ అవర్ కంపెనీ యాస్ ఎ నైట్ గెస్ట్ హౌస్. మాకు అలాంటి వాడు వద్దు. 45,000 వచ్చిన వాడికి 50,000 ఇచ్చి తీసుకుంటాం. 1,00,000 వాడినో 75,000 వాడినో తీసుకోం అని ఖరాఖండిగా చెబుతారు. విచ్ ఈస్ ట్రూ ఆల్సో. డబ్బు లేకుండా సర్వైవ్ అవ్వడం నేర్చుకోవాలి సార్. చచ్చిపోరు. నేను ఒకటే మాట చెబుతాను అందరికీ. మేము ఉద్యోగం ఇప్పించలేదు గానీ ధైర్యం ఇస్తాం చాలా మందికి. ఆకలి చావులు లేవు. అట్‌లీస్ట్ మధ్య తరగతి కుటుంబాలు. యూ నో ఇఫ్ యూ నో హౌ టు సర్వైవ్ యూ విల్ సర్వైవ్. ఐ సర్వైవ్ మెనీ మంత్స్. నేను ఫస్ట్ 2 ఇయర్స్ నేను బిజినెస్ పెట్టాక 2 ఇయర్స్ ఇంటికి నేను రూపాయి తీసుకెళ్ళలేదు. ఐయామ్ నాట్ జోకింగ్. ఐ హావ్ నాట్ టేకెన్ ఏ సింగిల్ రూపీ. 2 ఇయర్స్ ఎగ్జాక్ట్‌లీ. 96 ఏప్రిల్ పెడితే 98 ఏప్రిల్ దాకా వచ్చింది చిల్లర కాదు. ఆఫీస్ ఖర్చుకి, ఆఫీస్ రెంట్‌కి, ఫోన్‌కి, పెట్రోల్‌కే సరిపోయింది. ఇంటికి తీసుకెళ్ళాక సర్వైవ్ అయ్యాను. ఆ తర్వాత కూడా నాకు ఎన్నో లో పీరియడ్స్ వచ్చాయి. హై పీరియడ్. ఈ బిజినెస్‌లో మరీ వస్తాయి. ఇప్పుడు ఈ పాండమిక్ ఉంది. ఎవ్రీబడీ ఈస్ ఇన్ ద సేమ్ బోట్. అండ్ ఐ కీప్ జోకింగ్. ఎవ్రీబడీ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బోట్ బట్ ఐ యామ్ ట్రావెలింగ్ టికెట్‌లెస్. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ who can't even afford the ticket, but we are all in the same boat. You will survive. ఆ పట్టుదల ఉండాలి. దట్ ఈస్ మీరు అడగబోయే నెక్స్ట్ క్వెషన్‌కి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తా. ఎందులో అయినా సరే సక్సెస్ రావాలి అంటే యూ షుడ్ బి ఇన్ ద గేమ్ టు విన్ ద గేమ్. బయటికెళ్ళిపోతే ఏముందండి? చెస్‌లో లాగా రిజైన్ చేసి వెళ్ళిపోతే ఏముంది? లివ్ టుడే టు ఫైట్ టుమారో. యూ నీడ్ టు ఫైట్.